మోసం చెయ్యొద్దని బైబిల్ చెప్తే మోసం చేస్తా అలాంటి క్రైస్తవులు లేరా? ఉన్నారు. అది పరిశుద్ధత కాదు. అది పరిశుద్ధత అంటే అంతరంగానికి సంబంధించింది. అంతరంగంలో స్థిరమైన మనసు కలిగి ఉండటాన్ని పరిశుద్ధత అంటారు. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వాక్యం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న అపవిత్రత అంతా పోయి నీలో పరిశుద్ధత వస్తుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావు. అంతేగాని తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులు కాదు, గంటల కొద్దీ ప్రార్థన చేస్తే పరిశుద్ధులు కాదు, కానుకలిస్తే పరిశుద్ధులు కాదు, మందిరానికి వచ్చి సర్వసాధారణంగా శంగు కప్పుకొని చక్కగా ఉంటే పరిశుద్ధత కాదు. ఇవేమీ కాదు. పరిశుద్ధత అంటే హృదయానికి సంబంధించింది. నువ్వు దేవునితో ఎంతైతే కనెక్టివిటీ పెట్టుకుంటావో, దేవునితో నువ్వు ఎంతైతే సంబంధాన్ని కలిగి ఉంటావో దానిని బట్టే నీకు పరిశుద్ధత అనేది నీకు వస్తుంది.